దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అండి ఇది. హనుమంతుల వారి దేవాలయం. మీరు చూస్తున్నారు కదా, కొన్ని వేల మంది అయితే ఈ ఆలయానికి రావడం జరుగుతుంది. ప్రతి శ్రీరామనవమికి మరియు ప్రతి హనుమాన్ జయంతికి మరియు శనివారం, మంగళవారం కొన్ని వేల మంది అధిక సంఖ్యలో ఈ దేవాలయానికి వస్తారు. ఎటువంటి ధర్మమైన కోరికైనా సరే 41 రోజులు ఈ ఆలయానికి వస్తే అది తప్పకుండా నెరవేరాల్సిందే. ఎన్ని వేల మంది భక్తులు వస్తున్నారు ఈ ఆలయానికి అంటే ఎంతో ఘనమైన చరిత్ర ఉంటుంది. ఈ ఆలయం చైర్మన్ మాటలో విందాం ఈ ఆలయం గురించి చరిత్ర. ఈ ఆలయం పురాతనమైన 300 సంవత్సరాల క్రితము ఇక్కడ చిన్న టెంపుల్ ఉండే. దీని చరిత్ర ఏంటంటే, గతంలో ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి మొక్కిన తర్వాత ఏ మొక్కుకుంటే కంపల్సరీ ఇక్కడ జరుగుతుంది. ఎవరికి ఈ టెంపుల్ దగ్గర దీన్ని మెట్టు అంటారు. గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరైనా మనం పెళ్ళైన అమ్మాయి ఇక్కడ తీసుకోవాలంటే ఇక్కడనే కొబ్బరికాయ కొట్టి పిల్లగాన్ని ఇక్కడికి సాగలుగుతారు. మనము సాగనంపడానికి కూడా ఇదే మెట్టు అనేది ఇక్కడనే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాక మన పిల్లలు కూడా బయటికి పంపిస్తారు. ఇక్కడ ఏది అయినా కానీ పురాతనమైన టెంపుల్ ఇక్కడ హైవే, విజయవాడ హైవే ఉండేది. ఇక్కడికి వెళ్ళి భక్తులు ఎక్కువ అవుతారు. ప్రతిదీ కూడా ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఎంతో పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ చాలా చిన్నగా ఉండే. గతంలో ఒక 30 ఏళ్ళ కింద ఈ టెంపుల్ కట్టడం జరిగింది. దీని బట్టి ఎవరైతే ఇక్కడ వచ్చి 40 రోజులు ఖచ్చితంగా హనుమాన్ చేస్తారో ఏ కోరిక కోరుకుంటే కూడా ఇక్కడ ఖచ్చితంగా అవుతుంది. జయ శ్రీరామ్. ఏ ధర్మమైన కోరికైనా సరే 41 రోజు ఈ ఆలయానికి వస్తే తప్పకుండా స్వామివారు నెరవేరుస్తారండి. ఈ దేవాలయం ఎక్కడనో లేదు, మన హైదరాబాద్ లో సైదాబాద్ లో ఉందండి. చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్కి వెళ్లే రూట్ లో సైదాబాద్ చౌరస్తా మనకు లెఫ్ట్ సైడే స్వామివారి దేవాలయం కనిపిస్తుంది. డిస్క్రిప్షన్ లో క్లియర్ గా లొకేషన్ పెడతాను. అండ్ పూజారి గారి మాటల్లో ఈ దేవాలయం గురించి విందాం. ఈ రోజు ఉదయం కూడా చక్కగా స్వామివారికి ఆరాధన జరుగుతుంది. దాని తర్వాత ప్రతి మంగళవారం ఉదయం స్వామివారికి మూలమూర్తికి అభిషేకం ఉంటుంది. తర్వాత శనివారం నాడు పంచామృతాలతో స్వామివారికి అభిషేకము. దాని తర్వాత స్వామివారికి సుందరంతో అర్చన చేయడం జరుగుతుంది. దాని తర్వాత నాగవల్లి పత్రాలతో అంటే తమలపాకులతో అర్చన అష్టోత్తరం ప్రతి శనివారం, మంగళవారం జరుగుతుంది. అలాగే ఈ ఆలయంలో ఉన్నటువంటి ఉప ఆలయాలలో ఆ యొక్క వినాయక స్వామికి బుధవారం నాడు అభిషేకం మరియు అర్చన జరుగుతున్నది. దాని తర్వాత ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క వివాహం కాని వారు కానీ లేదా ఏదైనా కార్యాన్ని చేయించుకోవడం కోసము, ఏదైనా వారికి ఉన్నటువంటి ఈది బాధలు తొలగించుకోవడం కోసము ఇక్కడ వచ్చి స్వామివారికి తమలపాకులతో అర్చన చేయించుకొని స్వామివారికి మొక్కుకొని 41 రోజులు ఈ యొక్క 7 మంగళవారాలు ఎవరైతే తమలపాకు మాల వేస్తారో వారికి అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. ఇన్నిగనం పూజలు ఏ ఆలయంలో చేయడం నేను చూడలేదండి. పూజారి గారి మాటలు వినడంలో నాకు చాలా సంతోషం వేసింది. ఇంత పవిత్రమైన ఆలయంగా ఎందుకు నిలబడిందంటే ఇందుకేనండి. ఈ దేవాలయంలో మరిన్ని ఉప ఆలయాలు ఉన్నాయి. ఆ ఉప ఆలయాల గురించి తెలుసుకుందాం రండి స్వామివారి మాటల్లో. ఒక భక్తుడు మనకి కోరిక నెరవేరినందుకు గానుగా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాల్ని, ఆ యొక్క 9 నవరాత్రులు కూడా 9 రకాలైనటువంటి ఆ పద్ధతులతోటి ఆ యొక్క స్వామివారితో ఇష్టమైనటువంటి ప్రసాదాలతోటి చక్కగా స్వామివారికి అలంకారం చేస్తూ చక్కగా వినాయక చవితి నవరాత్రులు జరుపుతూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదండి, పేరెంట్స్ చిన్న పిల్లలను తీసుకొచ్చి కూడా పూజలు చేపిస్తారు. అంత విశిష్టమైన దేవాలయం. స్వామి ఈ స్వామివారికి నిత్యము ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది. శివరాత్రిలో ప్రత్యేకంగా ఇక్కడ రుద్రాభిషేకము మరియు రుద్రభావనము ప్రతి శివరాత్రి కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. లక్ష్మీనారసింహ స్వామి ప్రతీకగా ఒక భక్తుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాడు. అప్పటి నుంచి ఇక్కడ కూడా లక్ష్మీనారసింహ స్వరూపుడిలాగా ఆ విధంగా సింహాచలంలో దేవుడు ఉంటాడు. ఆ విధంగా శ్రీ రామనవమి మరియు హనుమాన్ జయంతి మాత్రం హైలైట్ చేస్తారండి. ఈ దేవాలయంలో దాదాపు 5,000 మంది భక్తులైతే ఆలయానికి వచ్చారు. తీర్థ ప్రసాదం, అన్నదానం, ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేశారండి. దయచేసి ప్రతి ఒక్కరు స్వామివారి కళ్యాణం చూడండి.
ఒకటి గోవింద సీతారామచంద్ర స్వామికి రఘునందన పరబ్రహ్మకి లగ్నం సుదినందదేవ రఘునందన పరబ్రహ్మకి అమ్మవారి అయ్యవారి కళ్యాణం చూశారు కదా, చాలా బాగా జరిగింది కదా. అండ్ ఇక్కడ కొంతమంది వాలంటీర్స్ అయితే ఉన్నారండి. ఇక్కడ కట్న కానుకలు అయితే రాసుకుంటున్నారు. అండ్ తర్వాత మనకి బయట వచ్చేసి తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తున్నారండి. జీవితంలో ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ పూజకి వెళ్ళినా సరే, ఏ దేవాలయానికి వెళ్ళినా సరే, వాళ్ళు మీకు తీర్థ ప్రసాదం ఇస్తున్నట్టు కానీ మీకు కనిపించినా సరే తప్పకుండా స్వీకరించాలండి, లేకపోతే అది మహాపాపం అవుతుంది. తర్వాత మీరు చూసిన లైన్ ఏంటిదో కాంది, ఆలయం నుంచి మీకు దాదాపు చాలా అంటే చాలా పెద్ద క్యూ లైన్ ఉందండి. అన్నదానం కోసం 4 లైన్లు ఏర్పాటు చేశారు. చిన్న చిన్న గర్ల్స్ కి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఎప్పుడైనా సరే గర్ల్స్ కి ఒక లైన్, బాయ్స్ కి ఒక లైన్ అయితే పెడతారు. ఇక్కడ లైన్ చిన్నగా ఉంటేనేమో అందరు వెళ్ళి ఒకటే దగ్గర వేసుకుంటారండి. చాలా మంది గనక భక్తులు ఉంటే తప్పకుండా గర్ల్స్ కి ఒక లైన్, బాయ్స్ కి ఒక లైన్ అయితే పెడతారు. ఇక్కడ వచ్చేసి చాలా వెరైటీస్ చేశారండి. పప్పు చేశారు, సాంబార్ చేశారు, పాలకూర పప్పు చేశారు, మసాలా చేశారు, లైక్ మసాలా ఆలుగడ్డ చేశారు.
స్వీట్ చేశారు, పెరుగు పెట్టారు, ఇలా ఎన్నెన్నో చేశారండి. అండ్ వాటర్కి కూడా వీళ్ళు చాలా కూల్ వాటర్ పెట్టారు. ఎందుకంటే ఎండాకాలం కదా, చాలా మంది కూల్ వాటర్ ప్రిఫర్ చేస్తారు. నార్మల్ వాటర్ పెట్టారు. అసౌకర్యంగా ఉండకుండా ఎవరు వచ్చినా సరే అండి, పోలీస్ వాళ్ళు వచ్చి తింటారు, మరియు బయట నుంచి వెళ్ళే వాళ్ళు, ఆటో నుంచి వెళ్ళేవారు, కొంతమంది ప్రయాణం చేసే వాళ్ళు ఎంతమంది వచ్చినా పెడతారు. వీళ్ళేనండి మొత్తం ఈ ఆర్గనైజేషన్ మొత్తం చూసుకుంది. చాలా గ్రేట్ పీపుల్స్ అండి వీళ్ళు. అండ్ డ్యూ టు మైక్ ఇష్యూ వల్ల సార్ గారి మాటలు అయితే వినిపించలేదు, కానీ ఈ ఆలయం గురించి చిన్నప్పటి నుంచి రావడము, ఈ ఆలయ విశిష్ట, ఈ ఆలయ చరిత్ర చెప్పే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చూస్తున్నాను నేను గత 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. వస్తుంటారు పబ్లిక్, చాలా అందరికీ చాలా అభిమానం ఈ గుడికి. ఈ ఆంజనేయ స్వామిది చాలా ఇదిగా ఉన్నది. కార్యక్రమాలన్నీ రోజు సాటర్డే, మంగళవారం రోజు చాలా పబ్లిక్ వస్తారు. అందరికీ ఈ గుడి పైన చాలా నమ్మకం కూడా. డే బై డే సహదూర్ యాదవ్ గారు దీనికి ఇన్ఛార్జ్ ఉన్నారు. అన్ని కార్యక్రమాలు చేస్తారు. ప్రతి ఏడాది ఇంకా డే బై డే దీని ఇంప్రూవ్మెంట్ అవుతున్నది. ఇప్పటివరకు జరిగిన అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతున్నాయి. పబ్లిక్ చాలా అభిమానం ఈ గుడిపై. నాన్నగారు గత 20 సంవత్సరాలుగా కూడా అర్చకుడిగా చేస్తూ ఉన్నారు. ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన అకాల మరణం తర్వాత వారి యొక్క తనయుడు, మా సోదరుడు సాయాసుదాచార్యులు ఈ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తూ ఉన్నారు. మీ పేరు? నా పేరు అరుణ్. ఎవరైనా సరే సైదాబాద్కి వెళ్ళే రూట్లో వెళ్తే గనక తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళండి. అండ్ ఈ ఆలయంలో పూజారి గారు చెప్పిన మాటలు ఏంటంటే, ఏవన్నా సరే దోషాలున్నా, గండాలున్నా, పుట్టిన వారికి పేర్లు పెట్టడం కానీ, తర్వాత మ్యారేజెస్కి డేట్స్ పెట్టడం, చెయ్యని పూజ అంటూ ఉండదండి, చెయ్యని హోమాలు అంటూ ఉండవు. ఎన్నో సంవత్సరాల నుంచి నేనైతే ఈ ఆలయానికి వస్తున్నానండి. మీరు ఎప్పుడైనా సైదాబాద్ వెళ్ళే రూట్లో వస్తే తప్పకుండా ఈ దేవాలయానికి రండి. దాదాపు నేను చెప్తున్నాను కదా, 300 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అండి. ఇలాంటి దేవాలయాన్ని మనము కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. జై శ్రీరామ్, జై హనుమాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.